ఈరోజు హార్ట్ఫుల్నెస్ మరియు శ్రీ చంద్ర మిషన్ చేస్తున్న ఈ యోగోత్సవ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చేసిన సిద్దిపేట వాసులందరికీ హృదయపూర్వక ఆహ్వానం. ఈ బ్రైటర్ మైండ్స్ ప్రోగ్రామ్ అంటే పిల్లల బ్రెయిన్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయి. 15 సంవత్సరాల మధ్యలో పిల్లలకి ఎలాంటి యాక్టివిటీ చేస్తే వాళ్ళ బ్రెయిన్ ప్రాపర్గా డెవలప్ అవుతుంది అంటే అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ పిల్లలు చేపిస్తాను. సో అలాగే ఇక్కడ నా దగ్గర ఒక బ్లైండ్ ఫోల్డ్, ఈ బ్లైండ్ ఫోల్డ్ బ్లాక్గా ఉంది. సో అక్కడ ఉన్న డిగ్నిటరీస్కి నేను ఆ బ్లైండ్ ఫోల్డ్ ఇస్తున్నాను. మేడం ఒకసారి మీ బ్లైండ్ ఫోల్డ్, మల్లిక మ్యామ్ అక్కడ ఉన్న ఆ బ్లైండ్ ఫోల్డ్ ఒకసారి అది కట్టుకోండి మేడం. ఇక్కడ ఇలా నా దగ్గర బాల్స్ ఉన్నాయి. మేడం మీకు ఏదైనా కనిపిస్తుందా? ఏం కనిపించట్లేదా? సో గివ్ ద వన్ బాల్. అక్కడిచ్చి మైక్ అక్కడిచ్చి బయటకు ఇచ్చాను. మేడం ఏదైనా కనిపిస్తుందా మీకు? ఏదైనా గెస్ చేయండి, కలర్ ఏంటి అది? బంతి. ఓకే, ఆ కలర్ ఒక్కసారి ఐడెంటిఫై చేయండి, స్మైల్ చేయండి ఒకసారి. ఓకే ఓకే, రిలాక్స్ మేడం, యువర్ బ్లైండ్ ఫోల్డ్. మీకు కలర్ చేసేయండి. ఎనీ గెస్? ఓకే, టైల్ బోర్డ్. టైల్ బ్లైండ్ ఫోల్డ్. సో ఇలా నేను ఒక్కొక్క బాల్ ఇస్తున్నాను. ఈ పౌచ్ లో ఒక 6 or 7 బాల్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఇలా స్మెల్తో సౌండ్ రావట్లేదు. ఎస్ అనుపమ్, షూర్ రైట్, బ్లూ కలర్. సూర్య లైట్ పింక్. ఓకే, నెక్స్ట్ thick green. Next light green. Is right? Right. Samita? Purple. సో ఇలాగే కాదు, అక్కడ అఫీషియల్స్ కి నేను ఓన్లీ వైట్ పేపర్స్ ఇచ్చాను. సో వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. రూబిక్ ఇచ్చాను. సో ఇలా నా దగ్గర ఇలా రూబిక్ క్యూబ్ ఉంది. నేను ఈ రూబిక్ క్యూబ్ ని నేను షటిల్ చేసి ఇస్తున్నాను. సో వాళ్ళు త్రో స్మెల్ తో ఐడెంటిఫై చేసి స్కిన్స్ తో ఈ సెన్సరీ రిసెప్టర్స్ ని బేస్ చేసుకుని చేస్తున్నారు. సో ఇలా 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లలంతా కూడా ఈ ఎబిలిటీ ఉంటుంది. ఈ బ్రైటర్ మైండ్స్ నేర్చుకోవడం వల్ల ఫోకస్ కానీ అబ్జర్వేషన్ స్కిల్స్ కానీ డెవలప్ అవుతాయి. పేరెంట్స్ ఎవరైనా ఆడియన్స్ లో నుంచి 1, 2, 3 ఎవరైనా ముగ్గురు ఇక్కడ రావచ్చు. మీరు వేసుకునే డ్రెస్ కలర్స్ కూడా ఐడెంటిఫై చేయగలుగుతారు పిల్లలు. ఎనీ పేరెంట్ ఎవరైనా అక్కడ ఉన్న ఆడియన్స్ లో నుంచి ముందుకు వచ్చిన గెస్ట్లు ఎవరైనా పర్లేదు. కమ్ సార్. రండి ఎక్కడ ముందుండండి. సంహిత.
white color, ఓకే, yellow color, ఎల్లో కలర్, black color, బ్లాక్ కలర్, నెక్స్ట్ ఒక రండి, ఇక్కడ రండి మేము, ఇక్కడ మేము ఇంకొక రండి, చెప్పినాను. green color saree, గ్రీన్ కలర్ శారీ, and pink color, పింక్ కలర్, గుడ్, చెప్పండి. pink color, పింక్ కలర్, orange color bangles, ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్, ఓకే రైట్, ఆరెంజ్ కలర్ green బ్యాంగిల్స్, color bangles, పింక్ కలర్ బ్యాంగిల్స్, orange color 2 bangles, ఆరెంజ్ కలర్ 2 బ్యాంగిల్స్, ఓకే, another red bangle అనదర్ రెడ్ బ్యాంగిల్ with white color diamonds, విత్ వైట్ కలర్ డైమండ్స్, blue color, బ్లూ కలర్, that's it. దట్స్ ఇట్. మేడం ఈ హ్యాండ్స్ ఒకసారి ఇలా చూపించండి. ఇలా రెడ్ కలర్లో ఉన్న దాంట్లో ఉన్న వైట్ని కూడా అబ్జర్వ్ చేయగలిగారు పిల్లలు. సో రూబిక్ ఇలా బ్లైండ్ ఫోల్డ్ కట్టుకొని చేయగలిగారు. సో దట్ ఈస్ బ్రైటర్ మైండ్స్. సో ఈ బ్రైటర్ మైండ్స్ ఇలా 5 నుంచి 15 సంవత్సరాల మన పిల్లలు అందరు చేయగలుగుతారు. సో ఇక్కడ మీరు రాసిచ్చిన గెస్ట్ రాసిచ్చిన థింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇలా నేను వాళ్ళకి ఇస్తున్నాను. ఫోకస్ వాళ్ళ ఇస్తుంది, ఎక్స్పోజ్ అవుతుంది. వీడియో అనేది దగ్గరికి వెళ్ళి చూపించేది కనబడాలి, అర్థం కాదు. వివై వాయిస్ రావాలి. ఏఎస్ ఏ హెచ్ఏ ఆర్ ఎస్ హెచ్ఐ ఎస్ Patanjali, పతాంజలి. నెక్స్ట్ వన్ green color pen, గ్రీన్ కలర్ పెన్, save, సేవ్. గ్రీన్ కలర్ పెన్ ఇస్ సేవ్. రైట్. నెక్స్ట్ red color pen, రెడ్ కలర్ పెన్, HEART, heart, HEART ఆర్ట్. మేడం మీరు రాసింది కరెక్టేనా? ఓకే. నెక్స్ట్ సంహిత. green color pen, yoga, గ్రీన్ కలర్ పెన్ యోగా. దట్ ఈస్ ఆల్ డిడ్ సూపర్. సో ఇది అండి బ్రైటర్ మైండ్స్లో 5 నుంచి 15 సంవత్సరాల పిల్లలకి ఈ స్కిల్ ఏంటంటే ఇంట్యూషన్ స్కిల్స్ అంటాం. ఈ ఇంట్యూషన్గా అంతర్ముఖంగా ఇవన్నీ ఉండడం వల్ల ఈ సెన్సరీ ఆగ్మెంటేషన్ పిల్లలు ఇలా స్మెల్తో కానీ లైక్ స్కిన్తో కానీ టచ్ అవుతూ స్మెల్తో చెప్పడం కానీ సౌండ్తో చెప్పడం కానీ ఇవన్నీ కూడా ఈ సెన్స్ని ఉపయోగించుకొని ప్రాపర్గా పిల్లలు చేయగలుగుతారు. సో ఇది బ్రైటర్ మైండ్స్లో నేర్పించగలుగుతున్నాము. సో ఈ ఇంట్యూషన్ క్యాపబుల్ వల్ల పిల్లలకి ఫోకస్ కానీ తర్వాత ఇంటర్నల్గా ఏదైతే హైడ్ ఎబిలిటీస్ ఉన్నాయో ఆ ఎబిలిటీస్ అన్ని కూడా డెవలప్ అవుతాయి. సో పేరెంట్స్ మీ అందరితో ఒక 2 or 3 ఎక్సర్సైజ్ చేపిస్తా. ఒకసారి పేరెంట్స్ అందరు నిలబడండి. చిన్న బ్రెయిన్ ఎక్సర్సైజ్. ఇప్పటి వరకు మనం ఫిజికల్గా చేసాము. ఇప్పుడు బ్రెయిన్కి సంబంధించిన ఎక్సర్సైజ్లు ఎలా ఉంటాయో ఇప్పుడు నేర్చుకొని మనం ఈ విషయాలు మన పిల్లలకి నేర్పించవచ్చు. స్ట్రేట్ 10 ఫింగర్స్ ఇలా మీ ఫింగర్స్ని ఇలా జాయింట్ చేయండి. ఇలా జాయింట్ చేసి ఫ్రంట్కి 2 times, బ్యాక్కి 2 times వితౌట్ టచింగ్తో చేయాలి. ఇలా సో అలా ఉన్న ఫింగర్స్ అన్నీ కూడా గ్యాప్తో ఉండాలి. ఇలా ఇలా వితౌట్ టచ్తో చేయాలి.
సో ఈజీగా ఉంది కదా, ఫింగర్స్ తిప్పడం. ఫోర్త్ వేల్లో ఉంటుంది అంతా కూడా. సో ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్, ఇలా మీ రైట్ హ్యాండ్ ఉంది కదా, రైట్ హ్యాండ్ ఇలా అప్ అండ్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇప్పుడు మీ స్టమక్ దగ్గర ఇలా రొటేట్ చేయాలి. ఇప్పుడు రెండు సైమల్టేనియస్ గా చేయాలి, రెండు ఒకేసారి చేయాలి, అప్ అండ్ డౌన్ ఇలా. మళ్ళీ యాంటీ డైరెక్షన్ లో, మళ్ళీ రివర్స్ లో చేయాలి ఇలా. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఎక్సర్సైజ్, మీ కుడి చేతి తీసుకొని మీ కుడి చేతిలో ఇలా 2 వేలు 3 వేలు ఓపెన్ చేయండి. మీ కుడి చేతిలో 2 వేలు 3 వేలు. 3 వచ్చింది, 3 and 4 రావాలి, 2 3 3 4 ఎట్ ఎ టైం చేయాలి, రైట్ అండ్ లెఫ్ట్ ఇలా. 2 హ్యాండ్స్ చేయాలి, ఒక చేతిలో 2 3 వస్తే ఇంకో చేతిలో 3 4. సో లాస్ట్ ఎక్సర్సైజ్, ఇలా మీ కుడి చేతిని ఇలా లైక్ సర్కిల్, ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్, లోపల నుంచి బయటికి. ఇప్పుడు ఎడమ చేతిని బయట నుంచి లోపలికి. ఇప్పుడు 2 ఎక్సర్సైజ్లు 2 సేమ్ సైమల్టేనియస్ గా చేయాలి, ఒకటి లోపలికి ఒకటి బయటికి ఇలా. ఇలా ప్రాపర్ గా చేయడం వల్ల రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ కోఆర్డినేషన్ పెరిగి బ్రెయిన్ ప్రాపర్ గా వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది. బ్రెయిన్ కూడా బ్యాలెన్స్ స్టేట్ తీసుకొని రాగలుగుతాం. ఓకే, దట్స్ ఇట్. ఓకే, రిలాక్స్, ప్లీజ్ సిట్ డౌన్. Thank you so much. Thank you for giving the great opportunity.